శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జూలై నెలలో అంటే ఆషాఢ మాసంలో సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది, చవితి తిథి వివరాలు, ఈ నెల గణపతిని ఏ నామం పీఠం పేరుతో పూజించుకోవాలి, ఇంకా రాష్ట్రాల వారీగా చంద్రోదయ సమయాలు అన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మానవులకున్న కష్టాలను తొలగించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం. మనకి ఈ కష్టం ఇంకా తీరదు అనుకున్న కష్టం నుండి మనం సులభంగా బయటపడాలంటే ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ఈ వ్రతాన్ని 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ ఇలా ఇన్ని మాసాలు ఆచరిస్తానని సంకల్పం తీసుకుని ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనకున్నటువంటి కష్టం తప్పకుండా తీరుతుంది. అంతటి శక్తి ఉంది ఈ సంకటహర చతుర్థి వ్రతానికి. అయితే మనకి పురాణాల ప్రకారం ఈ సంకటహర చతుర్థి వ్రతం ప్రతి మాసంలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చే బహుళపక్షం చంద్రోదయ సమయంలో ఏ రోజైతే చవితి తిథి ఉంటుందో ఆ రోజు అయితే జరుపుకోవాలి. కాబట్టి 2025 సంవత్సరంలో జూలై నెలలో అంటే ఆషాఢ మాసంలో సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది అని అంటే ముందుగా మనం చవితి తిథి వివరాలు అయితే తెలుసుకోవాలండి. స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం చవితి తిథి ప్రారంభం 2025 జూలై 13 ఆదివారం రాత్రి 1:13 ప్రారంభమయ్యి 2025 జూలై 14 సోమవారం రాత్రి 11:35 వరకు అయితే ఉంటుంది. చవితి తిథిని బట్టి చూస్తే చంద్రోదయ సమయంలో ఏ రోజు అయితే మనకి చవితి తిథి ఉంటుందో ఆ రోజు మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని జరుపుకుంటాం. కాబట్టి 2025లో జూలై 14 సోమవారం రోజు అయితే సంకటహర చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలి. ఇంకా ఈ మాసంలో స్వామివారిని గజానన గణపతి నామంతోనూ ఇంకా పీఠం పేరు వచ్చేసి విష్ణు పీఠం పేరుతోనూ మనం స్వామివారికి పూజ చేసేటప్పుడు ఈ నామాలు చెప్పుకుని స్వామివారికి పూజను అయితే ప్రారంభించాలి. ఇంక ఈ రోజు స్వామివారికి పూజ ఏ సమయాల్లో నిర్వహించుకోవాలనేది ఇక్కడైతే చెప్తున్నానండి. ఉదయం స్వామివారికి ముడుపు కట్టుకుని పూజ నిర్వహించుకునేవారు ఉదయం 4:46 నుండి 7:30 లోపు, ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 9:01 నుండి 10:30 లోపు మీరు స్వామివారికి ముడుపు కట్టుకుని పూజ అయితే చేసుకోవాలి. ఇంకా సాయంత్రం వ్రతం ఆచరించుకోవడానికి సాయంత్రం 5:47 నుండి 8:11 వరకు మీరు వ్రతం ఆచరించుకోవడానికి శుభ సమయం అయితే ఉంది. వ్రతం పూర్తయిన తర్వాత తప్పకుండా చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడానికి రాష్ట్రాల వారీగా చంద్రోదయ సమయాన్ని నేను ఇక్కడ డిస్ప్లే పై అయితే ఇస్తున్నానండి. అవి జాగ్రత్తగా చూసుకోండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.